ఈ డిస్మెనోరియా యూజువల్గా సర్వసాధారణంగా చాలా మందికి ఉంటుంది. యూజువల్గా పీరియడ్స్తో స్టార్ట్ అయిన 2 or 3 డేస్కు తగ్గిపోతుంటుంది. ఈ టైంలో మీరు డాక్టర్ గారు సలహా ఇచ్చినట్టుగా యాంటీస్పాస్మోడిక్స్ వాడడం అనేది మంచిది. ఈ యాంటీస్పాస్మోడిక్స్ వాడకూడదు అనేది అపోహ చాలా మందిలో ఉంది. కానీ మనం యాంటీస్పాస్మోడిక్స్ వాడడం వల్ల యూజువల్గా బ్లడ్ ఫ్లో అన్నది మనకు బ్యాక్ ఫ్లో కాకుండా ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా అది మనకు దోహదపడుతుంది. మీరు యాంటీస్పాస్మోడిక్స్ వాడండి. ఈ యాంటీస్పాస్మోడిక్స్తో కూడా మీకు పెయిన్ కంట్రోల్ కానట్టయితే ఇంకేమన్నా అదర్ రీజన్స్ ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు గైనకాలజిస్ట్ సంప్రదించినట్టయితే పెల్విక్ ఎగ్జామినేషన్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్, తర్వాత అల్ట్రాసౌండ్ చేసేసుకొని మనకి ఏదైనా ఎండోమెట్రియోసిస్ కానీ ఏమైనా ఫైబ్రాయిడ్ ఏమన్నా ఉన్నదా, లేదంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లోపల ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నదా అనేది రూల్ అవుట్ చేసేసుకొని ఒకవేళ అవి ఉన్నట్టయితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఈ డిస్మెనోరియా ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది.